ఏమయ్యా పెద్ద మనిషి, ఏమే ఈ మధ్య మీ బాబు కొడుకులు బాగా ఎక్కువ చేస్తా ఉన్నారు. నీ ఓవర్ యాక్షన్ ముందు మేమెంత జగ్లెక్కరెడ్డి. అసెంబ్లీలో మీ అబ్బాయి ఏం చేసినాడు చెప్పు, ఇంకెందుకు లేటు. అప్పట్లో నేను ఇచ్చిన విద్యా కానుకలను ఎగతాళి చేసి చెప్తా ఉన్నాడు. మరి నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి. నేనేం చేసినా ఆ పథకంలో భాగంగా మా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మా బొమ్మలు వేసుకున్నాం. అందులో తప్పేముంది అందులో. నీ నెల తప్పిన బాలుడి ఫోటోలు చూసి నవ్వు ఆపుకోలేక అల్లాడిపోయాం. ఏమంత నవ్వు వస్తుందా నా ముఖం చూస్తా ఉంటే? పిల్లలకు సంబంధించి కాబట్టి కాస్త ఇన్నోసెంట్ గా పెట్టినాలే ఫేసు. ఎంత పిల్లలకు సంబంధించి అయితే మాత్రం ప్రతి దాని మీదనే ఫోటో వేసుకుంటావా సైకోరెడ్డి? అప్పట్లో రాక నాకు అధికారం వచ్చింది. మరి నా ఫోటో వేసుకోక నీ ఫోటో వేయించాలా? నీ ఫోటోల పిచ్చి పాడుగాను. ఆఖరికి కోడిగుడ్డు మీద కూడా బొమ్మలు వేసుకుంటావా? నీ బొమ్మలు. ఇదిగో పెద్ద మనిషి, నవ్వకో. అవి మేమిచ్చే గుడ్లు, జనాలకు తెలియొద్దా ఇవన్నీ ప్రభుత్వం ఇస్తా ఉంది అని. అందుకే మరి నిన్ను తుగ్లక్ అనేది జగ్లక్, చేసింది గోరంతా, పబ్లిసిటీ చేసుకునేది కొండంతా. ఆ పబ్లిసిటీ గురించి ఇక నువ్వే చెప్పాలి. నువ్వేమైనా తక్కువ? ప్రభుత్వ పథకాలని ఎవరైనా పబ్లిసిటీ చేసుకుంటారు, కానీ మరి నీ అంత ఘోరం కాదు. ఆఖరికి బడులకి రంగులు కూడా మీ పార్టీ రంగులు వేయించావంటే నిన్నేమనాలి? ఎక్కడ చూసినా మా పార్టీనే ఉండాలి, ఎక్కడ చూసినా మేమే కనిపించాలి, ఎక్కడ చూసినా మా ఫోటోలే కనిపించాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో అలా చేసినాం. అలా అతి చేసినందుకే మీరు కనిపించకుండా పోయారు. జనాలు మిమ్మల్ని ఇస్తే అవతల పడేశారు. అదేం లేదు. మీకు మేమంటే కుళ్ళు, మా పథకాలు చూసి కుళ్ళు. మీరు అవి ఇవ్వలేరని మాపై కుళ్ళు. ఆపవయ్యని కుళ్ళు జోకులు. నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, మేమేం చేసినా నీకు నవ్వు వస్తుందిలే. నీ కంటికి నేను మా పార్టీ వాళ్ళు జోకర్లలా కనబడతా ఉన్నాం. జోకర్లలా లేకపోతే ఏంటయ్యా, ఆడుదాం ఆంధ్రాడి చెప్పి నాసిరకం కిట్లు ఇచ్చారు. నా షో గోషో ఏదో ఒకటి ఇచ్చినాం కదా. అదే ఆఖరికి ఆ గోసెలో పెట్టుకునే గాడ్ల పైన కూడా నీ బొమ్మ వేసుకున్నావంటే ఇంకా నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎక్కడైనా వేసుకుంటామయ్యా. వేసుకుంటావు. ఇంకా నయం, నిన్ను ఇలాగే వదిలేస్తుంటే కొన్నాళ్ళకి పథకాలు తీసుకునే వాళ్ళకు కూడా జలగన్న పచ్చబొట్టేసుకోవాలని రూలు పెట్టేవాడివి. అరే నిజమే కదా, ఈ ఐడియా నాకు రాలేదేంటబ్బా. ఈసారి నేను గెలిచినాక చేసే మొట్టమొదటి పని అదే. మా కార్యకర్తల్ని, మా పథకాలు తీసుకునే వాళ్ళని, ప్రజలందరినీ కూడా నా ఫోటోతో పచ్చబొట్లు వేసుకోమని చెప్తా. సిగ్గుండాలి. మళ్ళీ నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అవుతావా? మీది పెద్ద దొంగల పార్టీ అని అందరికీ తెలిసిపోయింది. అయినా నువ్వేమైనా నీ సొంత డబ్బులు ఇచ్చావా? ప్రజాధనాన్ని ఏదో మీరు దొబ్బుకు తినగా మిగిలింది జనాల ముఖాన పడేశావు. నీ ఎదవ బిల్డప్పుల ఆపింక. ఓ పెద్ద మనిషి, మాటలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఏం బెదిరిస్తున్నావా? నీలాంటి పిల్ల సైకోలని నా లైఫ్లో ఎంతో మందిని చూశాను. నీ బెదిరింపులు పోయి మీ బంధువర్గంలో మీ బూత్ బ్యాచ్ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. చూపిస్తా. నా 2.0 రాజకీయాన్ని మొత్తాన్ని చూపిస్తా. 2.0 రాజకీయం చూపిస్తా. 2.0 సంగతి తర్వాత. నీకు పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతా ఉంది. ఆ లండన్ మందులు ఏమీ పని చేయడం లేదు. ఆ దేశాన్ని మార్చి మంచి డాక్టర్కి చూపించుకో. పోవయ్యా సైకోరెడ్డి, పో.